బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బ్రో మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి. హ్మ్. ఒక హోస్ట్, 'బిగ్ హ్మ్. బాస్' సీజన్‌కి హ్మ్. హోస్ట్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? 'పుష్ప' సినిమా మీరు బ్యాన్ చేసారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి అదే బ్రో. ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయిందా మ్యాటర్? నేనన్నది మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటరు. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా! నాకు అర్థమైంది. నేనన్న పాయింట్ మీది. శి అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు ఆహ్, నా ఆహ్, ఇష్టం నేను శి ఏదైనా నో, అంటానని నో కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా! ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొని ఉంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇంక్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకొని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. హ్మ్. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేసి నుంచునేవాళ్ళు వినరు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. హ్మ్. టక్కున నా కాలు కండిషన్ బాగోకపోయినా నొప్పున్న ఫస్ట్ లేసి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతది. హ్మ్. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల హ్మ్. మనం కూర్చున్నప్పుడు డ్రెస్సో లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప హ్మ్. అసలు కాలేసి కూర్చుంటం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇయన్నీ. హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేసి కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఏం పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. హ్మ్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆళ్ళ గురించి మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి అతనంటేనే కాలేసి మీరు కూర్చున్నా. తప్పంటున్నారు. అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేసి కూర్చుంటం చాలా బావుంటది. అంటే అక్కడ ఇంగ్లీష్‌లోని కొన్ని మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. హ్మ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. ప్రతి మీరు అతనంటేనే ప్రతి పట్టించుకోవట్లేదు. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి. ఆ! అవునా కాదా? ఆ! మంచే తీసుకోవాలి. ఆ! సో, మంచే తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్ల. ఆ! ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్ల. హ్మ్. హ్మ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటదో అక్కడ సివిలైజ్డ్‌గా ఎలా అంటే అక్కడ ఉంటారని అది అన్నోన్ పర్సన్స్ తీసుకున్నాం. కూడా హాయ్ చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు. జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? ఆ! సరే మీరు అడిగారు కదా! హ్మ్. ఇందాక మీ కెమెరామాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా. ఎవ్వరున్నా సరే థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటానో ప్రతి ఒక్కళ్ళని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. హ్మ్. సింపుల్. ఓకే. బ్రో నాకు దాని నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నేను 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 మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నా. అరె! మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారేంటి శివ? ఎందుకు వణుకుతున్నారా? తొణుకుతున్నారా? అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే వణుకుడు దాకా అరె! నాకు ఎళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్‌లు, బౌన్సర్‌లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్‌లు కొడతానికి రెడీగా ఉంటా నేను. అది ఎప్పుడు పడితే నేను అప్పుడు ఫస్ట్ డిఫెన్స్ కొట్టకూడదు. ఆడతా అలా అనుకుంటారేమో. కొడితే ఔట్ అయిపోతారు బ్రో. అసలే చేతన్ అదే పిచ్ హిట్టర్ నేను. యాహ్! యాహ్! పిచ్చిగా ఉంటది హిట్టింగ్. యాహ్! మీరు ఈ ఇంటర్‌వ్యూస్ అంటే లైక్ హ్మ్. 'బిగ్ బాస్' ఎళ్ళక ముందు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇది తీసేసారు. హ్మ్. అంటే ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. హ్మ్. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. అంత ఇది మెయింటైన్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతదేమో అని. లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని జెప్పి. కాదు. ఎందుకు బ్రో? బావుందా హ్యూమరు? మామూలుగా ఎందుకు? హ్యూమర్ బావుందా? ఇప్పుడు జెప్తా. వాస్తవం జెప్తా. హ్మ్. నేనొచ్చినప్పటి నుంచి యాక్చువల్‌గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ వల్ల డాక్టర్ దగ్గరికెళ్ళే టైం లేక మీడియాకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాను. నిద్ర లేకపోయినా హ్మ్. కళ్ళు బాలేదని జెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్. స్టైల్ ఫ్యాక్టర్‌తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అది యాక్చువల్లీ నేనన్న 2 వర్డ్ కాదు గాగల్స్ గానీ, అడిగారు కాబట్టి గాగల్స్ నేను చెప్పేసా. అడిగిన పాయింట్ కాదు గానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే! నేను ఏమైంది? కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్‌కి నేను జెప్పేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ మీరడిగిందేంటి నాకు? స్పెట్స్ ఎందుకు? స్పెట్సే చెప్పా గదా! ఇదెందుకు? ఇది ఎందుకు? ఆ! ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. హ్మ్. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ హ్మ్. బాడీ షేమింగ్ కాదంట గదా! హ్మ్. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో. హ్మ్. ఇదే హరీష్, హ్మ్. హరిత హరీష్ కాకుండా హృదయ మానవ్ కాకుండా ఒక 10, 20 సంవత్సరాల కిందటైతే హ్మ్. ఎదుటోళ్ళు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ హ్మ్. అంటే తెలుసు కదా! హ్మ్. హ్మ్. అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు. పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, హ్మ్. పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడతది, డెవలప్‌మెంట్ అవ్వకుండా హ్మ్. మనిషి లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి, హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నా కాబట్టి, ఆ హ్మ్. పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది. నాకొక సెకండ్ పట్టదు శివ. హ్మ్. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా! అవును. ఎదుటివాడిని పప్పి షేమ్ చేయడానికి ఒక సెకండ్ పడతది కదా! హ్మ్. చేయట్లేదు. హ్మ్. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. ఓకే. అందుకే మీరని కూడా అవును. సంబోధించడం కొన్ని అవునవును. సంవత్సరాల నుంచి అవును. మొదలుపెట్టాను నేను. అవును. ఇప్పుడు మీరు ఈ హుడీ యేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారని. ఆబ్వియస్‌గా అదొక రీజన్. అదొక వన్ ఆఫ్ ద ఇంకోటి రీజన్స్. స్టైల్ ఫ్యాక్టర్. ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారో లేదో ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానెల్‌లో ఆటోలో నేను వస్తున్నా. ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా హ్మ్. మాస్క్ మ్యాన్ కదా! హ్మ్. ఓహ్! వావ్! భలే గుర్తుపట్టారు బ్రదర్. థాంక్ యూ అన్నా.
సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. మీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా, మరి బిగ్ బాస్ హౌస్లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే. మీకు మూడు చెప్పానా? ఉమ్, వావ్ సూపర్. ఓకే. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, normal కాదు. మీతో మంచిగా మాట్లాడతారు లేదు కొంతమంది. లేదు మీరు శివ ఒక వాళ్ళతో మాట కొంత- అడుగుతా శివ, ఒక మాట శివ ఒక మాట అడుగుతా, ఒక మాట శివ ఒక మాట అడుగుతా. క్వశ్చన్ లేదు లేదు శివ, నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. ఉమ్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఉమ్. నేను బయట వెళ్తున్నా, ఉమ్. నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, ఉమ్. మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు, దాన్ని అంటారు రైట్ టైం లో స్టాండ్. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది సరే ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో ఒకరు తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పు ఉంటే తప్పు అని అది చెప్తా. పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసా, అదే అంటున్నా, మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా, మీరు అదే అందరితో శివ, మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే నామినేట్ మన చేస్తున్నారు. చెల్లి అయితే మన చెల్లి అయితేనే పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవుతాను అవ్వను అని అంటాం సార్. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏంటి తెలుసా, నా చెల్లి అయినా అవ్వకపోయినా, నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, నా శత్రువు అయినా సరే, నేను స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా, అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. నేను రైట్ ఏదైతే దాని పక్కన మీరు నిలబడమని నిల్చుంటారు, వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ అందుకే చెప్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల వచ్చే ఓట్లు, అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ ఏమని కూడా అడగలేదు. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, PURE, పూర్ హార్ట్ కాదు. అర్థం కాదా? సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ క్వశ్చన్ చాలా కరెక్ట్ గా ఉంటే ఎవరైనా మీ వైఫ్ గారు కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటేమని అడగల, ఓటేమని అడగద్దని కూడా చెప్పా. ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి తర్వాత బయట అది చెప్తున్నా కదే, నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా. ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ న. ఆ టైంకి నేను వెళ్ళిపోయా. మనకి నిమజ్జనం హడావుడు కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, వినాయక చవితి. వెళ్తున్నా కారులో నేను, ఆ టైంలో వర్షాల టైం కూడా. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పేరు ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్, అవునా. నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్ గా. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్ గా స్మార్ట్ గా తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాలు నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ ని 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే, అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు అగ్ని పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా.